కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చౌకీదార్ చోర్ హే వివాదంలో రాహుల్ తీరులో పశ్చాత్తాపం కనిపించట్లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో రాహుల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కేసులో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కూడా చౌకీదార్ చోర్ హే అని వ్యాఖ్యానించిందంటూ రాహుల్ పేర్కొనడం వివాదానికి దారితీసింది. రాహుల్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని బీజేపీ నేత మీనాక్షి లేఖి కేసు వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించడంతో నిన్న కోర్టుకు రాహుల్ గాంధీ క్షమాపణ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. చౌకీదార్ చోర్ అనేది ఓ రాజకీయ నినాదమని, కోర్టును వివాదంలోకి లాగడం తన ఉద్దేశం కాదని అందులో ప్రస్తావించారు. కోర్టు తీర్పు కాపీ చదవకుండానే రాజకీయ నినాదాన్ని అనుకోకుండా జోడించానని, ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని రాహుల్ అఫిడవిట్ లో ప్రస్తావించారు. తనపై వేసిన పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో కూడిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అఫిడవిట్ ను పరిశీలించిన ధర్మాసనం రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరోసారి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. రఫేల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రాహుల్ తప్పుదోవ పట్టించాడు. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా దీనిపై ఈ రోజు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై రాహుల్ గాంధీ వివరణ ఇస్తూ సోమవారమే ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. చౌకీదార్ చోర్ అనే ప్రచారం వేడిలో అన్నారని ఆయన వ్యాఖ్యలు చేసినందుకు చింతిస్తున్నట్టు కూడా అఫిడవిట్ లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే రాహుల్ తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరలేదు, కేవలం విచారం వ్యక్తం చేస్తున్నానని ప్రధాని బ్రాకెట్ లో పేర్కొన్నారని మీనాక్షి లేఖి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. దీంతో రాహుల్ వివరణకు సంతృప్తి చెందని సుప్రీంకోర్టు మరోసారి వివరణ ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 30వ తేదీన దీనిపై విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ పిటిషన్ తో పాటు రఫేల్ రివ్యూ పిటిషన్ కూడా విచారణ చేపడతామని చెప్పింది. అయితే రాహుల్ గాంధీ తను ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశాడో ఆ అఫిడవిట్ లో ప్రత్యక్ష ఆయన తాను ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చేయలేదు, సభల్లో ఇలాంటి రాజకీయ ప్రసంగం చేసే సమయంలో ఇలాంటి చేయాల్సి వస్తుందని ఆయన ఇచ్చిన వివరణతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. తిరిగి రాహుల్ కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా దీన్ని తప్పుపడుతున్నారు. చౌకీదార్ చోరే అంటూ కూడా రాహుల్ చేస్తున్న తన ప్రసంగంలో ప్రధానంగా తన ప్రసంగాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా చాలా మంది బీజేపీ నేతలు ఇప్పటికే రాహుల్ పై మాట్లాడుతున్నారు. రాహుల్ మరోసారి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఈ రోజు రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, సుప్రీంకోర్టు గతంలో రఫేల్ పైన చౌకీదార్ చోర్ అనే మాటను తీసేయాలి, ఇలాంటి మాటలు అనకూడదని కూడా రాహుల్ గాంధీకి గతంలో నోటీసులు జారీ చేసినప్పుడు కూడా తను అఫిడవిట్ లో ఏదైతే సబ్మిట్ చేశారో అఫిడవిట్ లో మేము సంతృప్తిగా లేమని కూడా ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టు అతని పైన కన్నెర చేసిందని మనం చెప్పుకోవచ్చు. తిరిగి మరోసారి ఈ నెల 30వ తేదీన అంటే ఈ నెల 30వ తేదీకి విచారణ వాయిదా వేస్తున్నాము. అంతలోపు మరోసారి తన పిటిషన్ కూడా అతను సుప్రీంకోర్టుకు ఆయన మరోసారి పిటిషన్ కూడా ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్స్. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. చౌకీదార్ చోర్ హే వివాదంలో రాహుల్ తీరులో పశ్చాత్తాపం కనిపించట్లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో రాహుల్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 30వ తేదీలోగా లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కేసులో ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు కూడా చౌకీదార్ చోర్ హే అని వ్యాఖ్యానించిందంటూ రాహుల్ పేర్కొనడం వివాదానికి దారితీసింది. రాహుల్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని బీజేపీ నేత మీనాక్షి లేఖి కేసు వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించడంతో నిన్న కోర్టుకు రాహుల్ గాంధీ క్షమాపణ తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నానంటూ అఫిడవిట్ దాఖలు చేశారు.
చౌకీదార్ చోర్ అనేది ఓ రాజకీయ నినాదమని, కోర్టును వివాదంలోకి లాగడం తన ఉద్దేశం కాదని అందులో ప్రస్తావించారు. కోర్టు తీర్పు కాపీ చదవకుండానే రాజకీయ నినాదాన్ని అనుకోకుండా జోడించానని, ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని రాహుల్ అఫిడవిట్ లో ప్రస్తావించారు. తనపై వేసిన పిటిషన్ రాజకీయ దురుద్దేశంతో కూడిందని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అఫిడవిట్ ను పరిశీలించిన ధర్మాసనం రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.